హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ 5 జెన్యూన్ లోన్ యాప్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, లోన్ లిమిట్ ఎంత ఇస్తారు, ఈఎంఐ టెన్యూర్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తున్న యాప్స్ కి లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఏదైనా లోన్ యాప్స్ కి అప్లై చేసుకోవాలి అంటే ఆ యాప్ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు లోన్ కి అప్లై చేసే ప్రాసెస్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు అలా ఆ యాప్ వీడియోస్ చూసి మీరు లోన్ కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ యాప్ మనకు నావీ యాప్. ఫ్రెండ్స్, ఈ నావీ యాప్ అనేది మనకు చాలా వరకు జెన్యూన్ గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీకు లోన్ ప్రాసెస్ అనేది చాలా వరకు ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యాప్ అనేది కొన్ని కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. రెఫర్ అండ్ ఎర్న్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేసి ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నావీ యాప్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు పర్సనల్ లోన్స్ కి సంబంధించి కార్ లోన్, క్యాష్ లోన్, ఇట్లా చాలా లోన్స్ అయితే మనకు నావీ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనం బ్రీఫ్ గా డీటెయిల్స్ చూసినట్లయితే లోన్ లిమిట్ అనేది మనకు అప్ టు 20 lakhs వరకు లోన్ లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 9% నుండి 45% వరకు ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది బేస్డ్ ఆన్ మీ సిబిల్ స్కోర్. ఇప్పుడు సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ పడుతుంది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ పడేదానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మాత్రం మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనకు టెన్యూర్ అనేది 6 months నుండి 60 months వరకు పెట్టుకోవచ్చు. లోన్ ప్రాసెస్ అనేది డిజిటల్ గా జరుగుతుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ నార్మల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం సపోజ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు లోన్ అనేది 50,000 తీసుకున్నట్లయితే టెన్యూర్ అనేది మనం 12 months ఈఎంఐ పెట్టుకుంటాము. ఇంట్రెస్ట్ రేట్ అనేది 22% ఉంటుంది. వీళ్ళు యావరేజ్ గా బేసిక్ డీటెయిల్స్ మీద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఖచ్చితంగా ఇంతే ఉంటుంది అని మనం చెప్పలేము. ఇక్కడ లాస్ట్ లో మనకు ఒక నోట్ పాయింట్ అయితే ఇచ్చారు. దిస్ నంబర్స్ ఆర్ రిప్రజెంటేషన్ పర్పస్ ఓన్లీ. ఫైనల్ ఇంట్రెస్ట్ రేట్ బేస్డ్ అపాన్ యువర్ క్రెడిట్ స్కోర్. అంటే మీ సిబిల్ స్కోర్ మీద ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఈఎంఐ అనేది 4,680 రూపీస్ అయితే ఉంటుంది. టోటల్ ఇంట్రెస్ట్ మీరు చూసినట్లయితే మీరు టోటల్ ఎంత పేబుల్ చేస్తారంటే 4,680 ఇంటూ 12 months అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. మీకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 6,160 రూపీస్ అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ 1,475 రూపీస్ అయితే ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ అమౌంట్ చూసినట్లయితే మీరు ఇప్పుడు 50,000 లోన్కి అప్లై చేసుకున్నట్లయితే ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది 1,475 రూపీస్ కట్ అయిన తర్వాత 48,525 రూపీస్ అయితే మీకు టోటల్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఆఫ్టర్ మీకు ఇంట్రెస్ట్ ప్రాసెసింగ్ ఫీ మొత్తం పే చేసిన తర్వాత 56,160 రూపీస్ అయితే మీరు పే చేయడం అయితే జరుగుతుంది. ఇది డిఫరెన్స్. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఈ యాప్ కి సంబంధించి ఎలా లోన్ కి అప్లై చేసుకోవాలని వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ యాప్ చూసినట్టే మనీవ్యూ. ఈ మనీవ్యూ యాప్ కి సంబంధించి మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యాడ్స్ అనేవి విపరీతంగా వస్తున్నాయి. ఎందుకంటే ఇది అంత జెన్యూన్ గా మీకు పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు అంత పబ్లిసిటీ అయితే చేస్తున్నారు. ఇందులో మీరు లోన్ కి అప్లై చేసుకున్నా కూడా మీకు లోన్ అనేది ప్రాసెస్ అనేది జెన్యూన్ గా చేయడం జరుగుతుంది. ఇందులో మీరు ఏ లోన్ యాప్స్ కి అప్లై చేసుకున్నా కూడా మీకు మీ డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాప్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే మనము ఇక్కడ మీకు ఈ లోన్ అనేది కూడా ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇందులో సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 50,000 లోన్ తీసుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ 24% అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ మీరు 12 months ఈఎంఐ పెట్టుకున్నట్లయితే మీకు 1,700 ప్లస్ 315 రూపీస్ అయితే జిఎస్టీ అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ మొత్తం అయితే పడడం జరుగుతుంది. మీకు మంత్లీ ఈఎంఐ చూసినట్టయితే 4,728 రూపీస్ అయితే మంత్లీ ఈఎంఐ పే చేయాలి. మీకు అమౌంట్ అనేది మీరు 50,000 లోన్కి అప్లై చేసుకుంటే 47,935 రూపీస్ అయితే మీకు 48,000 అయితే మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. మీకు టోటల్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే 6,736 రూపీస్ అయితే ఉంటుంది. మీరు టోటల్ అమౌంట్ ఎంత పే చేస్తారంటే 56,736 రూపీస్ అయితే మీరు టోటల్ అమౌంట్ అనేది పే చేయాలి. ఇందులో మీకు లోన్ అనేది 5,000 నుంచి 10 lakh వరకు మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రీపేమెంట్ డ్యూరేషన్ చూసినట్టయితే 3 months నుండి 5 years వరకు టెన్యూర్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 16% నుండి 39% వరకు ఉంటుంది. ఇది బేస్డ్ అపాన్ మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది 2% నుండి 8% వరకు ఉంటుంది. ఇందులో మీరు లోన్కి అప్లై చేసుకున్నట్లయితే దీనిలో మీకు ఏ విధంగా కావాలని లోన్స్ ఇలా చాలా కంపెనీస్తో ఇది టైఅప్ అయింది కాబట్టి మీకు లోన్స్ అనేవి ఈజీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ల్యాండింగ్ పార్ట్నర్స్ చూసినట్లయితే చాలా కంపెనీస్తో ఇది టైఅప్ అయింది. అందుకే వీళ్ళు మీకు ఎక్కువ లోన్స్ అనేవి ఇచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ సిబిల్ స్కోర్ అనేది 600 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యాప్ అనేది లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీ సిబిల్ స్కోర్ 600, 700 అలా ఉంటే మాత్రమే ఇందులో లోన్కి అప్లై చేయండి. మీరు కావాల్సిన ఊరికే లోన్కి అప్లై చేసినట్టే మీ సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అయ్యేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి.
యాప్ గురించి చూసినట్లయితే క్రెడిట్ బి. ఈ క్రెడిట్ బి యాప్ అనేది మీకు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, సాలరీ పర్సన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ప్రతి ఒక్కరికి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇందులో మీరు లోన్కి అప్లై చేసినట్లయితే మీకు 3,000 నుండి 5 lakh వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 16% నుండి 29% వరకు ఉంటుంది. ఈఎంఐ టెన్యూర్స్ అనేది 3 months నుండి 24 months వరకు ఉంటుంది. లో ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇందులో మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ కంపెనీ కూడా చాలా కంపెనీస్తో మనకు ల్యాండింగ్ పార్ట్నర్ అయితే అయ్యింది కాబట్టి మీకు లోన్స్ అనేవి జెన్యూన్గా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇందులో మీరు లోన్కి అప్లై చేసుకోవాలి అంటే కూడా ఈజీగా అయితే మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్, అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వీళ్ళ రెస్పాన్స్ అనేది చాలా వరకు బాగుంది కాబట్టి మీరు లోన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వీళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు లోన్ అమౌంట్ అనేది ఇప్పుడు 50,000 తీసుకున్నట్లయితే ఈఎంఐ టెన్యూర్ 12 months సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అయితే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ 1250 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత మీకు కస్టమర్కి సంబంధించి 200 రూపీస్ అనేది ఇంకా అడిషనల్ ఫీ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. టోటల్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే 5,580 రూపీస్ అయితే ఉంటుంది. ఇందులో మీరు మంత్లీ ఈఎంఐ అనేది 4,632 రూపీస్ అయితే పే చేయాలి. మీరు 50,000 లోన్కి అప్లై చేసుకుంటే మీకు 48,289 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. మీరు టోటల్ అమౌంట్ అనేది 55,000 అయితే మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది మనకు థర్డ్ యాప్. ఫ్రెండ్స్ ఇంకా మనకు ఫోర్త్ యాప్ చూసినట్టయితే ట్రూ బ్యాలెన్స్. ఫ్రెండ్స్ ఈ ట్రూ బ్యాలెన్స్ గురించి ఇప్పటికే చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. ఈ ట్రూ బ్యాలెన్స్ అనేది మనకు చాలా వరకు జెన్యూన్గా పర్సనల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో కూడా మీకు చాలా వరకు లోన్స్ అనేవి స్టూడెంట్స్ కూడా చాలా మంది తీసుకున్నారు. ఇది కంపెనీ కూడా మనకు ఆర్బీఐ అప్రూవ్ అయింది కాబట్టి ఇందులో కూడా మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా లోన్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మీకు పేమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో డిటిహెచ్ బిల్లు కానీ, గ్యాస్ రీఛార్జెస్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, ఇలా మీరు అన్నీ కూడా మీరు ఇందులో ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇందులో కూడా కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది చాలా వరకు మనకు రెస్పాన్స్ అయితే క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది. ఇందులో మీకు ఏదైనా ప్రాసెస్ డౌట్స్ వచ్చినా కూడా వీళ్ళు క్లియర్గా అయితే మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇందులో మనకు సపోజ్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు 10,000 పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే మీరు ఇందులో టెన్యూర్ అనేది ఇక్కడ 3 months నుంచి మీరు 3 months అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 6 months అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్ అనేది 2.4% పర్ మంత్ అయితే ఉంటుంది. మీకు ప్రాసెసింగ్ ఫీ చూసినట్లయితే 6% అంటే 600 ప్లస్ జిఎస్టీ 18% అయితే ఉంటుంది. మనకు మొత్తం ప్రాసెసింగ్ ఫీ అనేది 700 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ చూసినట్లయితే మీకు 10,000కి 477 రూపీస్ అయితే పర్ మంత్కి ఇంట్రెస్ట్ రేట్ అయితే మీకు పడడం జరుగుతుంది. ఈఎంఐ అనేది మీరు 3,492 రూపీస్ అయితే మన ఈఎంఐ అయితే పే చేయాలి. ఇప్పుడు మీరు 10,000 లోన్ తీసుకున్నట్లయితే మీకు టోటల్ ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ మొత్తం అన్ని కలుపుకున్న తర్వాత మీకు 11,185 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. తర్వాత మీరు అమౌంట్ పే చేసినప్పుడు ఈఎంఐస్ అయితే పే చేస్తుంటారు. ఈఎంఐలో మీకు మొత్తం అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ కంపెనీ కూడా మీకు చాలా కంపెనీస్ అయితే మనకి ఇక్కడ టైఅప్ అనేది అయ్యింది కాబట్టి మీకు ఇది జెన్యూన్గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇందులో మీరు అమౌంట్ అనేది పర్సనల్ లోన్ అనేది 1,000 రూపీస్ నుంచి 1 lakh వరకు అయితే మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు. సరే లోన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఈ యాప్లో కూడా మీరు ట్రై చేసి జెన్యూన్ లోన్స్ అనేవి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మనం ఫిఫ్త్ యాప్ చూసినట్లయితే స్మార్ట్ కాయిన్ పర్సనల్ లోన్ యాప్. ఈ స్మార్ట్ కాయిన్ యాప్ కూడా మనకు జెన్యూన్గా పర్సనల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీకు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మీకు ఇందులో మీకు మంత్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో సపోజ్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మీరు లోన్ అమౌంట్ అనేది 45,000 తీసుకున్నట్లయితే 6 months ఈఎంఐ టెన్యూర్ పెట్టుకోవచ్చు. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 30% అయితే మనకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మనకు 3.54% అయితే ఉంటుంది. 45,000కి మీరు 1,593 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ పడడం జరుగుతుంది. టోటల్ మనకి ఇంట్రెస్ట్ చూసినట్టయితే 4,000 ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది 6 months కాబట్టి మీరు ఇక్కడ ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది 8,167 రూపీస్ అయితే మీరు పే చేయాలి. తర్వాత మనకు యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ చూసినట్టయితే 42% అయితే ఉంటుంది. మీరు 45,000 లోన్కి అప్లై చేసుకున్నట్టయితే మీకు ఈ ప్రాసెసింగ్ ఫీకి అన్ని కట్ అయిన తర్వాత మీకు 43,407 రూపీస్ అయితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు తర్వాత టోటల్ అమౌంట్ మనము 6 months అయితే 49,000 అనేది పే చేయాలి. తర్వాత లోన్ కాస్ట్ వచ్చింది మనకు ఇంట్రెస్ట్ అయితే కలుపుకున్నట్లయితే మీకు మొత్తం లోన్ కాస్ట్ మనకు 5,595 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకు ల్యాండింగ్ పార్ట్నర్స్ టైఅప్ అయింది కాబట్టి ఈ ల్యాండింగ్ పార్ట్నర్స్ టైఅప్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీకు జెన్యూన్గా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ యాప్ కూడా మనకు కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది చాలా వరకు క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, వీళ్ళు మీకు వెంటనే రెస్పాండ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో కూడా మీరు లోన్ అనేది జెన్యూన్గా అయితే మీరు లోన్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఏ లోన్ యాప్ అయినా సరే మీకు
లోన్ రిక్వైర్మెంట్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి కావాల్సిన అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే లోన్కి అప్లై చేసుకుని ఎవ్రీ మంత్ రీపేమెంట్ చేసుకున్నట్టయితే మీ సిబిల్ స్కోర్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే మీ సిబిల్ స్కోర్ అనేది మీరు సరిగ్గా ఈఎంఐ పే చేయకపోతే మీకు వరస్ట్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ టాప్ 5 జెన్యూన్ లోన్ యాప్స్కి దేనికైనా సరే మీరు అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోస్ చూసి మీరు లోన్కి అయితే డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.